ఒక ఉత్పత్తిదారు ఒక ప్రత్యేకమైన విడిభాగాన్ని ఒక్కొక్కటి 25 రూపాయల చొప్పున 2000 సరఫరా చేశారు. సరఫరా చేసినప్పుడు అతను ఏమనుకున్నాడు, 5% నష్టం వచ్చినప్పటికీ కూడా నాకు 25% లాభం వస్తుంది అని అనుకున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన 25 రూపాయలు అనేవి ఏంటి, తన లాభంతో కలిపి చెప్పిన డబ్బులు మాట. తను ఒక అంచనా వేసుకున్నాడు, లాభం వస్తుంది 25 రూపాయలకి నేను ఒక్కొక్క వస్తువు ఇస్తే నాకు 25% లాభం వస్తుందని అంచనా వేసుకొని ఇచ్చిన. అంటే 2000 రూపాయలకి 2000 వస్తువులకి 25 రూపాయల చొప్పున అతను ఎంత అనుకున్నాడు, 50,000 రూపాయలు అనుకున్నాడు. ఓకేనా, ఫస్ట్ పాయింట్ అలాగొంచండి. 50,000 అనుకున్నాడు. అయితే 50,000 అనుకుంటే అతను ఆల్రెడీ ఫస్ట్ అంచనా ఏం వేసుకున్నాడు, 5% నష్టం వస్తుంది అనుకున్నాడు. 5% నష్టం వస్తుంది అనుకుంటే 2000 అనేది 100% అయితే 100% అయితే 5% అంతా 2000లో 5/100 ఇంటూ 2000 కట్ అయిపోతే 100. అంటే 100 వస్తువులు అనేవి 2000 వస్తువులకి 100 వస్తువులన్నీ పోయాయి. అంటే ఎన్ని వస్తువులు ఇచ్చాడు, 1900 వస్తువులు అతని అంచనాకి. 1900 వస్తువులు అతని అంచనాకి. 1900 వస్తువులని ఎంతకు అమ్మాడు, 25 రూపాయల లెక్కన అమ్మినప్పటికీ కూడా అతనికి 25% లాభం వస్తుందంట. చూడండి, 0 0 5 9 45 4 2 9 18 1 2 2 3 చూడండి ఎంత వచ్చింది, 47,500. ఇవేంటివి, 1900 వస్తువుల్ని 25 రూపాయలకి ఇస్తే 47,500 వచ్చిందన్నమాట. అంటే అతను చెప్పడమే మనకి ఏం చెప్పాడు, 100%కి తనకి ఇంకా 25% లాభం వస్తుంది అన్నాడు. అంటే ఎంత, 125%. 125% 47,000 అయితే మనకి ఎంత నష్టం వచ్చిందని అడిగాడు. 50% పోయాయి. అంటే 50% పోతే నష్టం ఎంత వచ్చిందని అడిగాడు. ఫస్ట్ మనం ఇక్కడ ఎంత కొనుక్కోవాలి, 100%ని కొనుక్కోవాలి. 100% అంటే 100/120.